పేరు వినల. ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సోనాల గ్రామంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు. ఎంపీ సోయం బాపురావు రథయాత్రలో పాల్గొని ప్రత్యేక పూజలు. డైట్ కళాశాల మైదానంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. ఆయా ప్రాంతాల నుండి భారీగా తరలివచ్చి ఆడిపాడిన మహిళలు. రిమ్స్ ను సందర్శించిన కలెక్టర్ శక్తా పట్నాయక్ వార్డులను విజిట్ చేసి అందుతున్న వైద్య సేవలపై ఆరా. ప్రజావానికి పోటెత్తిన ఆర్జీదారులు. వివిధ సమస్యలపై అధికారులకు దరఖాస్తులు. దేవీ మండపాల వద్ద వైభవంగా కుంకుమార్చన పూజలు. 56 రకాల ఆహార పదార్థాలతో అమ్మవారికి నైవేద్యాలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం సోనాల గ్రామంలో రామాలయ కమిటీ చైర్మన్ జీవీ రమణ ఆధ్వర్యంలో శ్రీ రాములోని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు సోయం బాపురావు ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి రథయాత్రలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆలయ కమిటీ సభ్యులు ఎంపీని శాలువాతో సన్మానించి రాములవారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మందిరానికి ప్రతిరోజు బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. అదే భాగంగా ఈరోజు 6వ రోజు చేరుకోవడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలలో దేవుడు నవరాత్రులలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. గత 5 రోజుల నుండి రామాలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుండగా మొత్తం గ్రామమంతా బతుకమ్మ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ శక్తా పట్నాయక్ అన్నారు. స్థానిక డైట్ కళాశాల మైదానంలో పురపాలక సంఘం, మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో కలెక్టర్ పాల్గొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడిపాడారు. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని కలెక్టర్ అన్నారు. జిల్లాలో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీని పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం మహిళలకు నగదు బహుమతులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దంపతులు డాక్టర్ షేక్ అమ్రీన్, రిజ్వాన్ బాషా, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమదర్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జహీర్ రజని, డిఆర్టీఓ కిషన్, మున్సిపల్ కమిషనర్ శైలజ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం చేపట్టాము. దయచేసి అందరూ కోఆపరేట్ చేయాలి. అందరూ రౌండ్ గా ఉండాలి. దయచేసి వాళ్ళందరూ ఒక రౌండ్ చేయండి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ను కలెక్టర్ సందర్శించారు. పీడియాట్రిక్ వార్డ్,
ఐసీయూ వార్డులలో తనిఖీ చేసి అందుతున్న వైద్య సేవలపై వైద్యాధికారులను ఆరా తీశారు. ఆసుపత్రుల్లో ఎదురవుతున్న సమస్యలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఇటీవల కాలంలో వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో రిమ్స్ ను తనిఖీ చేయడం జరిగిందని కలెక్టర్ అన్నారు. ముఖ్యంగా లిఫ్టులు పనిచేయకపోవడం, సిటీ స్కాన్ యంత్రం చెడిపోవడం వంటి సమస్యలు తన దృష్టికి వచ్చాయని, సంబంధిత అధికారులతో మాట్లాడి ఏ సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చూస్తామన్నారు. ఆమె వెంట రిమ్స్ డైరెక్టర్ జయసింగ్, సూపరింటెండెంట్ అశోక్, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ పీడియాట్రిక్ వార్డు, తర్వాత ఐసీ వార్డు, తర్వాత జనరల్ శానిటేషన్ అండ్ హైజీనిక్ కండిషన్స్ కూడా చూడడం జరిగింది. సో బేసిక్గా కొన్ని రోజుల నుంచి క్రానిక్ ఇష్యూస్ వచ్చేసి లిఫ్ట్ ఇష్యూ, తర్వాత మన సిటీ స్కాన్ మెషిన్ ఇష్యూ, ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన ఇష్యూస్ ఉన్నాయి. సో దాంట్లో ఇప్పుడు డైరెక్టర్ గారు హెస్ జస్ట్ ఇన్ఫార్మ్డ్ దట్ ముంబై నుంచి టెక్నీషియన్స్ వచ్చి సిటీ స్కాన్ రిపేర్ ఇప్పుడు ప్రారంభం చేశారు. అండ్ మన లిఫ్ట్లో కూడా ఈ పాత డ్యూస్ అన్నీ క్లియర్ చేసేసి కంపెనీ వాళ్ళు కూడా రేపు ఆర్జీలను పెండింగ్ లో పెట్టకుండా క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని, అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావానికి ఆర్జీదారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వివిధ సమస్యలకు సంబంధిత అధికారులకు దరఖాస్తులు సమర్పించారు. ముఖ్యంగా అర్హులైన తమకు పెన్షన్లు రావడం లేదని, భూ సమస్యలు పరిష్కరించాలని, రైతాంగ ఆందోళనకు గురి కాకుండా పంట కొనుగోలు చేపట్టాలని తదితర సమస్యలపై అధికారులను కలిసి విన్నవించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు బాషా షేక్, నటరాజ్, ఆర్టీఓ రమేష్ రావుతో తదితరులు పాల్గొన్నారు. మేము ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రతిసారి ఆందోళనకు గురి కాకుండా రైతాంగానికి మార్కెట్లని నేరుగా కొనుగోలు జరగాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి రావడం జరిగింది. ఒక మెమరాండం కూడా ఇస్తున్నాం. గతంలో 12% తేమ ఉంటే 9 పాయింట్కి వచ్చిన దానికి కూడా డబ్బులు కలిపి ఇవ్వడం అనేటువంటి జరిగింది. 12% ఆ పైన వచ్చినటువంటి వాళ్ళకు కూడా పత్తి కొనుగోలు చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. 12 లోపల వచ్చినటువంటి కాడ పాయింట్లు కలిపి రైతులకు అందించాలనేటువంటిది. బేల మండలం దహేగావ్ గ్రామంలో జయమల్లార్ మహిళా మండల ఆధ్వర్యంలో సామూహిక బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. ఎంపీపీ వనితా గంభీర్ ఠాక్రే ముఖ్య అతిథిగా హాజరై దేవి శారదామాత బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలతో కలిసి ఆడిపాడారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని ఎంపీపీ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బరాడే అంబుతాయి, టీఆర్ఎస్ నాయకులు సతీష్ పవార్, ఠాక్రే గంభీర్ తదితరులు పాల్గొన్నారు. सगळ्यांना ड्रेस कोड वगैरे आहे. आम्ही दरवर्षी दसऱ्याच्या सुट्ट्यामध्ये हा कार्यक्रम नेहमी करत असतो. तरी आज तुम्ही अम्मा न्यूजवाले आम्हाला साथ दिली, तसेच दरवर्षी यांनी पण आम्हाला साथ द्यावी अशी आम्ही आशा करतो. धन्यवाद. बతుకమ్మ कार्यक्रमाच्या हा बेला मंडल ग्रामवासियांना बతుకమ్మच्या हार्दिक शुभेच्छा. आज इथं जय मल्हार हे समाजांना इथं आम्हाला आमंत्रण केलं, त्याच्याबद्दल यांना धन्यवाद. आज बతుకమ్मा शारदादेवी निमित्तानं इथं आलेल्या सर्वांना, सरपंच सर्वांना
माझा हृदयपूर्वक नमस्कार. सांगण्याचं तात्पर्य म्हणजे आज इथं బతుకమ్మ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను అట్టహాసంగా కొనసాగుతున్నాయి. రోజుకో రీతిలో ఆయా మండపాల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ భక్తిభావాన్ని చాటుకుంటున్నారు. అందులో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని చించర్వాడ విశ్వశారద మండల్ వద్ద మహిళలు సామూహిక కుంకుమార్చన పూజలు చేశారు. వేద పండితుల మంత్రాల నడుమ అమ్మవారికి అభిషేకించారు. చల్లంగా చూడాలంటూ వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు కాలనీ వాసులు పాల్గొన్నారు. ओम सर्वलोकप्रियायै नमः. ओम पार्वत्यै नमः. ओम विंध्यव्यासिन्यै नमः. ओम रूपायै नमः. विवर्जितायै ओम धर्मनिष्ठायै नमः. ओम कामसंहारिण्यै नमः. ओम सामर्थ्यै नमः. ओम आदित्यै नमः. ओम कृष्णपिंडरायायै नमः. ओम नमः. ओम महायायै नमः. ओम सरस्वतीकारिण्यै नमः. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని దుర్గానగర్లో గల శ్రీ నవశక్తి దుర్గా మందిరానికి భక్తులు పోటెత్తారు. ఉపవాస దీక్షలు పాటించి అమ్మవారిని దర్శించుకునేందుకు జిల్లా నలుమూల నుండే కాకుండా ఆయా ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. ఎటు చూసినా సందడి వాతావరణం నెలకొంది. భక్తిభావం వెల్లివిరిసింది. వచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ముడుపులు కానుకలు సమర్పించి కోరిన కోరికలు తీర్చాలంటూ మనసారా వేడుకున్నారు. ఆలయ పూజారులు నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేపట్టి ఆశీర్వచనాలు అందించారు. గత 25 సంవత్సరాల నుంచి అమ్మవారు వెలిసి నవశక్తి పీఠంగా వెలిసిన ఈ అమ్మవారు కలియుగ దేవతగా వెలిసింది. దాదాపు శరణ నవరాత్రులు మనం 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. చైత్ర నవరాత్రులు 25 సంవత్సరాలు చేస్తున్నాము. అమ్మవారి బ్రహ్మ ఉత్సవాలుగా మనం 15వ తారీఖు చేస్తున్నాము. మే 15 చేస్తున్నాం మనం. కావున ఈ శరణవరాత్రులు ప్రత్యేకంగా శైలపుత్రి, బ్రహ్మచరణి, చంద్రఘంట, కుష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధాది నవదుర్గగా అవతారం ఇచ్చిన అమ్మవారు నిన్న కాలరాత్రిగా అవతారం వేసినందుకు ఇవల్ల అమ్మవారి రూపం ఏర్పుంటుంది. కావున ఇవల్ల అష్టమి కాబట్టి అష్టదుర్గలు అంటే ఆ దుర్గాదేవి ఈ రోజు నుంచి యుద్ధంలో ప్రవేశించి మహిషాసుని హతమారుస్తుంది. కాబట్టి ఈ రోజు అష్టమికి నవమి మధ్యలో దుర్గాదేవి మహిషాసుని హతమారుస్తుంది. కాబట్టి రేపు అమ్మవారు నవదుర్గగా అవతారం ఎత్తుతుంది. రేపు అమ్మవారు పశువర్ణం ఉంటుంది. కాబట్టి ఆదిలాబాద్ జిల్లా వాసులు కాకుండా హైదరాబాద్ కానీ, కరీంనగర్, మంచిర్యాల, నిర్మల్ కాకుండా వేకే ప్రాంతాల నుంచి తరలి భక్తులు వస్తున్నారు. నేను గత 2007 సంవత్సరం నుంచి ఫ్యామిలీతో పాటుగా వస్తాను. ఇక్కడికి వచ్చి రావడం వల్ల మాకు మంచిగా అనిపిస్తుంది. చాలా శక్తివంతమైన అమ్మవారు ఇక్కడ వెలిశారు. స్వయంభుగా తీసుకోబడుతుంది. ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో చండీ యాగాలు ప్రత్యేకమైనవి. ఈ చండీ యాగాలలో నేను 4ంటికి అటెండ్ అయ్యాను. చాలా బ్రహ్మాండంగా చండీ యాగాలు జరుగుతాయి స్వామివారి ఆధ్వర్యంలో. ఈ ప్రతిరోజు ప్రత్యేకంగా ఆదిలాబాద్ పట్టణంలోని ద్వారకానగర్ దేవి మండపం వద్ద చపన్ భోగ్ కార్యక్రమం నిర్వహించారు. 56 రకాల పదార్థాలతో వంటకాలు తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ హారతినిచ్చి అమ్మవారిని చల్లంగా చూడాలని వేడుకున్నారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. వేద పండితుల వేద మంత్రాల నడుమ ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఆ తర్వాత తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులతో పాటు కాలనీ వాసులు పాల్గొన్నారు.
రాజకీయ కక్ష సాధింపులు మానుకుని అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు శంకర్ అన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట అర్హులైన లబ్ధిదారులతో కలిసి ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఎంతో మంది అర్హులున్నప్పటికీ కొంతమందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారని మండిపడ్డారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దినేష్ మటోలియా, డోగురవి, మయూర్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. అర్హులైనటువంటి లబ్ధిదారులంతా కూడా కార్యాలయాల చుట్టూ, ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఎండిఓ ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగి దరఖాస్తులు ఇచ్చినా ఈ ప్రభుత్వం కనకరిస్తలేదు. పేపర్కి ఏమో లక్షల మందికి ఇస్తున్నామని చెప్తారు, కానీ ఊళ్ళో 50 నుంచి 100 మంది పెన్షన్లకు దరఖాస్తు పెట్టుకుంటే తూతూ మాత్రంగా 10 మందికి, 5 15 మందికి మాత్రమే పెన్షన్. నవరాత్రుల సందర్భంగా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఆదిలాబాద్ కు చెందిన ప్రముఖ నృత్య కళాకారిణి డాక్టర్ ఎం ఏకవీర శిష్య బృందం గణపతి కౌత్యం, రామాయణ శబ్దం, జయ జయ దుర్గే, కట్టేదూర వంటి పాటలపై నృత్య ప్రదర్శనలు ఇచ్చి విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ ప్రదర్శనలో శిష్యులు సిరిచందన, సాన్వి, శ్రీనిధి, సాన్వి, ఏంజల్, అక్షరారెడ్డి, సౌగంధిని, ఆద్య, మయూకి తదితరులు పాల్గొన్నారు. జైనత్ మండలంలోని దీపాయగూడలో దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. భక్తులు నియమనిష్టలతో దీక్షలు చేపట్టి ఉదయం, సాయంత్రం వేళల్లో వేద పండితుల వేద మంత్రాల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహిళలు అమ్మవారి సన్నిధిలో కోలాటాలు, నృత్య ప్రదర్శనలు చేపట్టారు. రోజుకో రీతిలో మహాయజ్ఞం, కుంకుమార్చన, భజన లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. చివరి రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సుందర సత్సంగం ఇక్కడ శనివారం భజన చేస్తాం, గురువారం నాడు భగవద్గీత చదువుతాం, దేవీ నవరాత్రులు చేస్తాం, శ్రావణంలో 1 రోజులు భజనలు చేస్తాం. ఇప్పుడు నగర భోజనం పెడతాం, గీతా జయంతికి, మళ్ళా హనుమాన్ జయంతికి భోజనం పెడతాం, దుర్గాదేవికి భోజనం పెడతాం, దీపాయిగూడలో గణపతి భోజనం పెడతాం. ఇక మా ఊరికి అంతా మంచిగా ఉన్నది. మా పెద్దలు స్టార్ట్ చేసిండ్రు, మేము దాన్ని ఇంకా పెంపు చేస్తున్నాం, కానీ ఇది చేస్తుందేమో. దేవి శరన్నవరాత్రులు జరపబడతాయి కావున ప్రతి సంవత్సరము 9 రోజులు యజ్ఞ కార్యక్రమం, కుంకుమార్చన, కోలాట, భజన కార్యక్రమాలు రోజు రాత్రిపూట కూడా జరుగుతుంది. పూజా కార్యక్రమం కూడా ఘనంగా జరుగుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వంతో మామే అభివృద్ధి సాధ్యమని ప్రజలు గమనించి కాంగ్రెస్, బీజేపీ పార్టీలను విడిచి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జైనత్ మండలంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన దెంపెల్లి శ్రీకాంత్ సోమవారం పార్టీని విడిచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. శ్రీకాంత్ తో పాటు పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిని ఎమ్మెల్యే జోగురామన్న గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
15 సంవత్సరాల కింద తమకు కేటాయించిన స్థలాన్ని ఇప్పుడు లేఅవుట్ చేసి బహిరంగ వేలం వేయడం సరికాదని ఈ ప్రయత్నాన్ని మానుకోవాలని కోరుతూ రాజ్య స్వగృహ లబ్ధిదారులు ఆందోళన బాటపట్టారు. కలెక్టరేట్ ఎదుట టెంట్ వేసుకుని శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ ధరను నిర్ణయించి ఆ స్థలాలను తమకే కేటాయించి న్యాయం చేయాలని కోరారు. రాజ్య స్వగృహ ప్లాట్ల కోసం డబ్బులు చెల్లించి ఏంట తరబడిగా నిరీక్షిస్తున్నామని అన్నారు. పలుమార్లు కలెక్టర్తో పాటు రాజ్య స్వగృహ మేనేజింగ్ డైరెక్టర్ను కలిసి విన్నవించామన్నారు. కానీ ఎవరూ స్పందించడం లేదని, తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామన్నారు. ఇప్పటికైనా స్పందించకపోతే భవిష్యత్తు పోరాటాలకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు. సభ్యులము 2007-2008లో డబ్బులు కట్టిన లబ్ధిదారులము. మాకు ఇంతవరకు స్థలము ఇస్తాని, ఇల్లు కట్టిస్తాని గవర్నమెంట్ చెప్పారు కాబట్టి ఇప్పటిదాకా ఇంకా ఎదురు చూసుకుంటూ ఉన్నాము. ఇప్పటివరకు న్యాయం జరుగుతలేదు. ఈ రాజీవ్ స్వగృహ ఆఫీస్ వాళ్ళ తప్పిదంతో మాకు ఈరోజు ఈ పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. గతంలో 184 మందికి వాళ్ళు స్థలాలు కేటాయించారు. అందులో భాగంగా మేము కూడా వాళ్ళతో సమానంగా మేము కూడా 3,000 కట్టాము. కానీ మాకు వాళ్ళ తప్పిదంతో మాకు డిమాండ్ నోట్ పంపించలేదు. మేము పలుసార్లు విన్నవించుకున్న సీఎండీ మన ఎండీ గారికి, రాజీవ్ స్వగృహ ఎండీ గారు ఐఏఎస్ ఆఫీసర్ గారికి కూడా పోయి కలిసాము. మళ్ళీ అహ్మద్ బాబు కలెక్టర్ గారిని కూడా కలిసాము. ఇప్పటి వరకు ఇక్కడ కూడా న్యాయం జరగదు. ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్ దాసాంజనేయ ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన దేవీ మండపం వద్ద నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇవాళ లోక కళ్యాణార్థం హోమం నిర్వహించారు. భక్తులు, కాలనీ వాసులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. अतः समस्त विद्यालय प्रसादानुकूलता सिद्ध्यर्थं यथाशक्ति अनुकूली ओम कौष्माण्डाय स्वाहा ప్రతి సంవత్సరం మాదిరిగానే గణేష్ ఉత్సవాలతో పాటు ఈ దుర్గాదేవి నవరాత్రులు కూడా చాలా ఘనంగా జరుపుకుంటాం. ఈరోజు కుంకుమ అర్చన కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. మరి ఈరోజు లోక కళ్యాణార్థం హోమ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. విద్యానగర్లో ప్రతి సంవత్సరం హిందువులను ఏకతాటిపైకి తీసుకొచ్చి హిందూ హైందవ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేయడమే విశ్వ హిందూ పరిషత్ ముఖ్య లక్ష్యమని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు బొండ నారాయణ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నూతన కమిటీని ప్రకటించారు. ఇక కమిటీ ఉపాధ్యక్షులుగా కవితా బాలాజీ వాక్మారే, ప్రధాన కార్యదర్శిగా కల్లెం హరీష్ రెడ్డి, కార్యదర్శులుగా చంద్రకాంత్, బజరంగ్ దళ్ ప్రముఖ రోహిత్ షిండే ఇతర సభ్యులను ఎన్నుకున్నట్లు వెల్లడించారు. వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మొన్న మా వాళ్ళు విష్ణు చెప్తున్నారు, ఒక దగ్గర వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, వాళ్ళతోటి వాదన పెట్టుకోకుండా ప్రతి మండలంలో టీఏవిఎస్ కమిటీ, టీఏవిఎస్ ప్రతి గ్రామంలో టీఏవిఎస్ సర్వే జరుగుతుంది. మా ఊళ్ళో గిరిజన విద్యారంగ సమస్యలు వాటి పరిష్కారం కోసం టీఏవిఎస్ ఆధ్వర్యంలో చేయాల్సిన కార్యాచరణ గురించి ఈరోజు చర్చించడం అనేది జరుగుతూ ఉన్నది. అట్లాగే ప్రభుత్వము ముఖ్యంగా ఐటీడీఏకు టీఏవిఎస్గా మేము కొన్ని సూచనలు చేయదలుచుకున్నాం. ముఖ్యంగా టీఏవిఎస్ గత కొన్ని రోజుల నుంచి ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఐటీడీ అధికారులను కోరుతున్నది దసరా సెలవులను తగ్గించి దీపావళి సెలవుల్ని పొడిగించాలని చెప్పేసి. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు నిలవంగా ఉండేది దీపావళి పండుగ. ఆ దీపావళి పండుగకు తక్కువ రోజుల సెలవు ఉన్నది. దాని ద్వారా చాలామంది పిల్లలు నష్టపోతున్నారు. మా సంస్కృతి సాంప్రదాయం కూడా వాళ్ళకి తెలాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ దసరా సెలవులను తగ్గించి దీపావళి సెలవుల్ని పొడిగించాలని చెప్పి. దీంతో పాటు ఈ సర్వే ఫారంతో పాటు మన క్లాసులు విన్నాం, రాష్ట్ర స్థాయి క్లాసులు విన్నాం. అక్కడున్న యూత్ సభ్యుల్ని కూర్చోబెట్టారు. మనం చేసే విధంగా సర్వే చేయాలనేది మన మొదటి లక్ష్యం. ఆఖరి రోజు నేను ఇంతకు ఇది మొన్నటిదే చెప్తున్నా, మాట్లాడినా ఆడ కూడా గ్రామానికి ఎస్టిమేట్ కాబట్టి మీరందరూ దీంట్లో బాగా మతాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మొన్న మా వాళ్ళు విష్ణు చెప్తున్నారు,
ఒక దగ్గర అలా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. వాళ్ళతోటి వాదన పెట్టుకోకుండా ప్రతి మండలంలో టీఏవిఎస్ కమిటీ, టీఏవిఎస్ ప్రతి గ్రామంలో టీఏవిఎస్ కమిటీ సర్వే జరుగుతుంది. హిందువులను ఏకతాటపైకి తీసుకొచ్చి హిందూ హైందవ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేయడమే విశ్వ హిందూ పరిషత్ ముఖ్య లక్ష్యమని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు బొండ్ల నారాయణ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నూతన కమిటీని ప్రకటించారు. కమిటీ ఉపాధ్యక్షులుగా కవితా బాలాజీ వాక్మారే, ప్రధాన కార్యదర్శిగా కల్లెం హరీష్ రెడ్డి, కార్యదర్శులుగా చంద్రకాంత్, బజరంగ్ దళ్ ప్రముఖగా రోషిత్ షిండే ఇతర సభ్యులను ఎన్నుకున్నట్లు వెల్లడించారు. దేశమంతటిలో ఉగ్రవాదము పెచ్చి మీరిపోతున్న సమయములో హిందువులను కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా హిందూ సమాజాన్ని ఒక్క తాటిపై తేవడమే విశ్వ హిందూ యొక్క పరిషత్ ఉద్దేశము. బోన్ల నారాయణ అధ్యక్షులుగా ఈ క్రింది విధముగా కమిటీ సభ్యులను ప్రకటించడం. దీపావళి పండుగకు ఆదివాసీ విద్యార్థులకు దసరా సెలవులను కుదించి దీపావళి సెలవులను పెంచాలని తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక స్థానిక సిఐటియు కార్యాలయంలో టీఏవిఎస్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. టీఏవిఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన జీపు జాతలో తెలుసుకున్న సమస్యలను ఐటీడీఏ పీఓ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ముఖ్యంగా పాఠశాలలో సబ్జెక్టుకు టీచర్స్ కొరత, మినరల్ వాటర్ ప్లాంట్, వేడి నీటి యంత్రాల్లో పనిచేయకపోవడం వంటి సమస్యలను ఈ సెలవుల్లో పరిష్కరించాలన్నారు. ఖాళీగా ఉన్న టీచర్స్, హెచ్ఎం, వార్డెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అంతకుముందు ప్రపంచ స్థాయి రాపేలింగ్ పోటీలలో ప్రతిభ కనపరిచిన టీఏవిఎస్ సభ్యులు సోమేష్, అర్జున్, గణేష్లను శాలువాలతో సన్మానించారు. అనంతరం నూతన అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బైరి సోమేష్, కార్యదర్శి కిష్టన్న, నాయకులు ఆత్రం తనూష్ తదితరులు పాల్గొన్నారు. గిరిజన విద్యారంగ సమస్యలు, వాటి పరిష్కారం కోసం టీఏవిఎస్ ఆధ్వర్యంలో చేయాల్సిన కార్యాలకు నిలవంగా ఉండేది దీపావళి పండుగ. ఆ దీపావళి పండుగకు తక్కువ రోజుల సెలవు ఉన్నది. దాని ద్వారా ఆదిలాబాద్ పట్టణంలోని టైలర్స్ కాలనీ నవశక్తి దుర్గా మండల్ వద్ద సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. వైదిక పురోహితులు ప్రణతులు ప్రవీణ్ శర్మ నేతృత్వంలో ఈ కార్యక్రమం వైభవోపేతంగా కొనసాగింది. మహిళా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ కుంకుమార్చన పూజలో పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో అమ్మవారిని కొలిచారు. దీంతో కాలనీలో ఆధ్యాత్మికత సంతరించుకుంది. భక్తిభావం వెల్లివిరిసింది. నాయకం వినాశుతే భద్రయ్యకం తరాభికరం నమోదితాకభాస్కరం నమఃసురారి నిత్యస్తలోకశంకరం నిహరణం గజానన పద్మార్కం గజానన మహా అస్య శ్రీ భగవతః దేవదేవోత్తమస్యాః దేవతాస్యాః కర్మణి ధ్యానం శుండేం శిరః శంఖం సంవదతి. దసరా పండుగను పురస్కరించుకుని ఉగ్గే సంతోష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చందా గ్రామంలో నిరుపేదలకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దారుట్ల భాస్కర్, ఎంపీటీసీ బొడుగరి శ్రీనివాస్, గ్రామ పెద్దలు దేవిదాస్, నాందేవ్ తదితరులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. అయితే మరి వారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఇవే కాకుండా ఇంకా ఉగ్గే సంతోష్ ఫౌండేషన్ నుంచి అనేక కార్యక్రమాలు కూడా, బ్లడ్ క్యాంపు అటువంటి కార్యక్రమాలు కూడా, తల్లివేంద్రం ఏర్పాటు చేయడం అటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం.
తలమడుగు మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం నుండి కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ దుర్గామాత ఆలయం వరకు చిన్న పెద్ద తేడా లేకుండా పాదయాత్ర చేపట్టారు. దారి పొడవునా దుర్గామాతకి జై జై భవానీ జై దుర్గామాత అంటూ దేవి నామస్మరణ చేస్తూ ముందుకు సాగారు. కొత్తూరు గ్రామస్తులు మంగళ హారతులతో ఘనస్వాగతం పలికారు. కుంకుమతో తిలకాలు దిద్దారు. అనంతరం దుర్గామాత ఆలయంలో అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పద్మాకర్ రెడ్డి, పల్లవి, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తాన్సీ మండల కేంద్రంలోని రామలింగేశ్వర ఆలయంలో యజ్ఞహోమాది కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు జూకంటి సతీష్ ఆధ్వర్యంలో 5 నూతన జంటలతో యజ్ఞహోమం నిర్వహించారు. అనంతరం దేవికి పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించారు. తాన్సీ గ్రామంలో 27 సంవత్సరాల నుండి ఈ దేవి శరన్నవరాత్రులు నిర్వహించడం ద్వారా గ్రామ ప్రజలు భక్తి మార్గంలో నడుచుకుంటున్నారని అన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటున్నారని చెప్పారు. ఈ సంవత్సరం కూడా మన రామలింగేశ్వర ఆలయంలో శ్రీ దుర్గామాత విగ్రహాన్ని నవరాత్రుల్లో భాగంగా ప్రతిష్ఠించడం జరిగింది. గత 27 సంవత్సరాల నుంచి రామలింగేశ్వర ఆలయంలో నవరాత్రులు అత్యంత వైభవబద్ధంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి నవరాత్రులను ఘనంగా నిర్వహించారు కమిటీ వాళ్ళు. అందులో భాగంగా ఈరోజు దుర్గా అష్టమిని పురస్కరించుకొని రామలింగేశ్వర ఆలయంలో యజ్ఞ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే జోగురామన్న కార్డులను పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే అన్నారు. పేదలకు అభ్యున్నతికి పాటుపడుతున్నారన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమేష్, మండల నాయకులు జగదీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అల్లకల్లోలం చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. పైన ప్రపంచంలో అల్లకల్లోలమైనప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి స్కీములు ఎన్ని కూడా బంద్ లేకుండా అది పెన్షన్ అయినా, కళ్యాణ లక్ష్యమైనా, రైతు బంద్ అయినా, రైతు బీమా అయినా, పాత స్కీములు ఏమి బంద్ పెట్టకుండా ఆర్థికంగా ఎంత ఇబ్బంది అయినా నా పేద ప్రజలే నాకు దేవుళ్ళన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత ఇబ్బంది అయినా, ఎంత కష్టమైనా, ఎంత ఇష్టమైనా ప్రతి నెల పాత పెన్షన్ టెన్షన్గా మన ఖాతాలో. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామాల్లో దేవీ పల్లకి ఊరేగింపుతో పాటు మహిళల కుంకుమార్చనలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉపవాస దీక్షలు పఠించి అమ్మవారిని కొలుస్తున్నారు. నిత్యం భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం సోనాల పీహెచ్సీలో మండల వైద్యాధికారి డాక్టర్ నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. తిరొక్క పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటాలు వేస్తూ సందడి చేశారు. బతుకమ్మ పాటలపై ఆడి పాడారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం హస్నాపూర్ గ్రామంలో శ్రీ స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. న్యాయమూర్తి అజయ్ కుమార్, ఎస్ఐ భరత్ సుమన్, ఏఎస్ఐ దిలీప్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ముందుగా నివాళులర్పించారు. అనంతరం శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శారద, గ్రామ నాయక్ మోతీలాల్, కారోబరి రామ్జీ గోపాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.